అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘములను, మీ ప్రాంతములను అద్భుతంగా సంరక్షిస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఆయా సందర్భాలలో కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు కలిగినప్పుడు మనం కొంత గలిబిలికి గురైనప్పటికీ దేవుడే మనలను తన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని పరిశీలించబోయే ముందు ఓ మాట, మీలో ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని భావించినట్లయితే హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో మరణాత థియలాజికల్ సెమినరీని గత 2 దశాబ్దాలు పైగా నిర్వహించడం జరుగుతోంది. వందలాది యువతి యువకులు దేవుని వాక్యాన్ని నేర్చుకుని గొప్పగా దేవుని సేవలను అందిస్తున్నారు. విశాలమైన గ్రంథాలయము, తరగతి గదులు, స్త్రీలకు పురుషులకు వేర్వేరు వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన వేద విద్యా కేంద్రముగా మేము నిర్వహిస్తున్నాము. అందులో నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉండి దేవుని సంగతులను బోధిస్తున్నాను. ఆసక్తి కలిగిన వారు వెంటనే మమ్మలను సంప్రదించండి. తద్వారా దేవుడు మీకు అనుగ్రహించిన దర్శనం ద్విగుణీకృతమై ఎంతోమంది జీవితాలను దీవించటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశీలించండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ఎడల నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హబక్కుకు పుస్తకం 2వ అధ్యాయము 4వ వచనములో ఉన్న సంగతిని ఒక విధంగా ప్రస్తావిస్తూ హెబ్రీ పత్రిక రచయిత కొన్ని కీలకమైన సంగతులను మనకు తెలియజేశాడనమాట. అదేమిటంటే, నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు, అయితే అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీయటము అంటే కొంతకాలం ప్రభువును వెంబడించి ఆ తరువాత వారు అనుకున్నవి అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరగకపోతే భక్తిని వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంతమంది. మీ ఊర్లోనూ మీ సంఘాలలో కూడా కొంతమంది ఉంటారు కదా, నేను ఒకటి అనుకున్నానండి, అది జరగలేదండి, అందుకని నేను ప్రార్థనా మందిరానికి రావటం మానేశానండి అంటారు. వారు అనుకున్నది జరగటం అనేది, దేవుడు జరిగించటం అనేది ప్రాముఖ్యమైన సంగతే కాదని మనం అనలేము, వాళ్ళు కూడా అనటం లేదు. అయితే కాస్త ఓపికగా దైవ సంబంధితమైన పద్ధతిలో భక్తిని జరిగించే ఆలోచన లేకుండాను ఏదో రావటం వెళ్ళిపోవటం, నేను 3 వారాలు వచ్చాను, 6 వారాలు వచ్చాను, 7 వారాలు వచ్చాను, 17 వారాలు వచ్చాను, 20 వారాలు వచ్చాను, ఇలా వారాలను లెక్క పెట్టుకుని వచ్చి నేను అనుకున్న వారాలు అయిపోయినాయి, ఈ లోపుగా జరగవలసినది జరగలేదు కనుక నేను ప్రార్థనా మందిరానికి వెళ్ళను అని కొంతమంది అంటారు. 3 వారాలా, 7 వారాలా, 10 వారాలా అదొక లెక్క అనుకోండి. లెక్క అంటే కనీసంగా అన్నిసార్లు వచ్చినప్పుడు అక్కడ చెప్పబడే దేవుని మాటను వినుట వలన విశ్వాసము మనలో పెరిగినప్పుడు దేవుని కార్యాలు మన జీవితాలలో చూడటానికి వీలుగా ఉంటుందని కొంతమంది పెద్దలు ఆ పద్ధతిని ఏర్పాటు చేశారు. అంటే కొన్ని వారాలు వచ్చిన తర్వాత దేవుడు వారిని నడిపిస్తాడు కనుక ఆ తర్వాత జీవితాంతం ప్రభువుని వెంబడించే అవకాశం ఉంటుంది కదా అనే భావన అంతర్లీనంగా ఆ ఆలోచన చెప్పే దైవ సేవకులకు ఉన్నది. అంటే కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారంటే, నేను వెళ్ళానండి, అసలు ఏ ప్రయోజనము లేదు. వెళ్ళినప్పుడు చెప్పబడే దేవుని వాక్యాన్ని విని అక్కడ చేసే ప్రార్థనలతో సహకరించి వారు కూడా దేవుని సన్నిధిలో విధేయులై ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అది చేయటం చేతగానందున వెళ్ళటం రావటం జరుగుతుంది. 2 వారాలు, 3 వారాలు, 7 వారాలు, 10 వారాలు, 20 వారాలు అని చెప్పుకుని ఏమీ జరగలేదండి అన్నట్లుగా భావిస్తారు. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? అది కూడా ప్రధాన అంశమే కదండి. మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన పాఠశాలకు పిల్లలను పంపిస్తే చదువు వచ్చేస్తుందా? అక్కడ చక్కగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా విశేషమైన పద్ధతులలో పాఠాలు చెబుతున్నారు. అయినా వెళ్ళినటువంటి విద్యార్థి నేర్చుకునే తత్వం లేదనుకోండి, ఏం చేయగలరు చెప్పండి? ఉపాధ్యాయుడు గొప్పవాడే, చాలా చక్కగా చెబుతున్నారు, అక్కడున్న పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. కొంతమందికి ఏమీ పట్టదు. తల్లిదండ్రులు డబ్బులు ఉన్నాయి కదా అని చాలా ఫీజులు కడుతున్నారు. సంతోషం, మా అబ్బాయి అమ్మాయి పలానా పాఠశాలలో చదువుతున్నారండి,
ఏమనుకుంటున్నారు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ధోరణి. సంతోషమే. కానీ వెళ్ళిన విద్యార్థి నేర్చుకోవాలనే తత్వం లేనప్పుడు ఎంత మంచి పాఠశాలకు పంపిస్తే విజ్ఞానం వస్తుంది చెప్పండి? అలాగే దేవుని సన్నిధికి రావటం ఎంత ప్రాముఖ్యమో అక్కడ చెప్పే దేవుని మాటలను శ్రద్ధగా విని అందులో ఉన్న సంగతులను గ్రహించి ప్రార్థించటం అంతే గొప్ప సంగతి. అంతేగాని నేను పలానా ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను, ఏం జరుగుతోంది మనలో? ఏమి నేర్చుకున్నారు మీరు? ఏ వాక్యాన్ని విన్నారు? ఆ వాక్యములో దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఈ స్పృహ లేనప్పుడు విలువైన సమయాన్ని వృధా చేసుకోవటమే కదండి. అంటే ఏదో ఒక విచిత్రమైన అభిమానంతో పరిగెత్తుకుంటూ వెళ్ళటం తప్ప వెళ్ళిన తర్వాత అక్కడ పాడే పాటలు కానీ చెప్పే సాక్ష్యములు కానీ దేవుని వాక్యమును కానీ శ్రద్ధగా విని విశ్వాసమును పెంచుకొని దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమీ చేయకుండాను నేను వెళ్ళాను వచ్చాను అంటే మరి అన్నిసార్లు అద్భుతాలు జరగకపోతే నిరుత్సాహపడతాం కదా. అందుకని దేవుని ప్రజలమైన మనం అర్థవంతమైన భక్తిని జరిగించాలి. మన అందరికీ అన్ని విషయాలలో మహా తెలివితేటలు జ్ఞానము అసలు అంతులేనటువంటి విజ్ఞానము ఉన్నది, కానీ దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఏం చేయాలో తెలియదు. ఎంతో అయోమయంగా ఉంటారు కొంతమంది. 10 సంవత్సరాలు భక్తి చేసిన ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారు అనుకోండి, కంగారు పడిపోతారు. ఏమండి మీ సాక్ష్యం చెప్పండి అన్నారు అనుకోండి, కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఏం చెప్తారో ఏంటో వాళ్ళకే తెలియదు, వినే మనకంతకంటే అర్థం కాదు. ఈరోజు పాస్టర్ గారు కొంచెం ఆలస్యంగా ఈ సమావేశానికి వస్తున్నారు, వేరే స్థలానికి వెళ్ళారు, దారిలో ఉన్నారు, వచ్చేలోపు 2 మాటలు చెప్పండి. మీరు మా అందరికంటే ముందుగా ప్రభువుని విశ్వసించి దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందుకున్నారు కదా అని కొంతమందిని అడిగితే వారు బెంబేలు ఎత్తిపోతారు. నాకు చెప్పటం రాదండి అని. ఎందుకు చెప్పటం రావట్లేదు అంటే వారికి వినటం రావట్లేదు. కాస్త శ్రద్ధగా వింటే దేవుడు అలాంటి వాళ్ళతో మాట్లాడతాడు. నిన్నగాక మన ప్రభువుని విశ్వసించిన వారు అలా అన్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ప్రభువుని సేవిస్తూ బైబిల్ గ్రంథాన్ని పఠించకుండాను, బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలుసుకోకుండాను అదో రకమైనటువంటి నిద్రాణమైన పరిస్థితిలో ఉండి ఎప్పుడన్నా మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు నేను 25 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను ఇలా చెప్తారు కొంతమంది. మంచిదే, గొప్ప భక్తి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి దేవుని కొరకు ఏం చేశారు? దేవుని మాటను ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నారు? సంఘములో ఉన్న సంఘానికి కాపరికి ఎంత చేయూతనివ్వగలుగుతున్నారు? అలాంటి వారి వలన సంఘాలలో ఎంత అద్భుతమైన వాతావరణం సృష్టించబడుతోంది. కాస్త అనుభవజ్ఞులైన వారు సంఘాలలో ఉంటే నన్ను అందరూ గౌరవించాలి, నా చుట్టూ చేరాలి, దైవదాసులు కూడా నా మాట వినాలి, నాతో చెప్పినాకే వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేయాలి, కానీ నన్ను సంప్రదించకుండా తేదీలు నిర్ణయించడం ఏంటి, నన్ను సంప్రదించకుండా ప్రసంగికులను ఎంపిక చేయటం ఏంటి, ఈ గోల ఎక్కువైపోయింది కొన్ని చోట్ల. అదేమంటే వాళ్ళు అనుభవజ్ఞులంట చాలా సంవత్సరాలుగా ప్రార్థనా మందిరానికి వస్తున్నారు. సంప్రదింపులు చేయవలసిన మాట నిజమే, కానీ సంఘానికి అధ్యక్షుడు దైవసేవకుడు కదా. దేవుని ఆత్మ ఆయన గారిని నడిపించినట్లుగా నడిచి ఒక ఆమోదయోగ్యమైన దైవసేవకులను ఎంపిక చేసినప్పుడు ఆ విషయంలో విభేదించడం కొన్ని చోట్ల జరుగుతోంది. అంటే మమ్మలను సంప్రదించి ఏమైనా చెయ్యాలి. సంఘమునకు తెలియజేసి చేయవలసిన సంగతులు చాలా ఉన్నాయి. దాంట్లో ఏ విధమైనటువంటి మరో ఆలోచన లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళతో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకునే జరిగించాలి. దానికి గల కారణం వారు 2 దశాబ్దాలు పైగా ఈ ప్రార్థనా మందిరానికి వస్తున్నారు. కాస్త ఆర్థికంగా బలపడిన కుటుంబాలు, కాస్త ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు గనుక వారు ఆ పట్టును సంఘములో సాధించాలని, సంపాదించుకోవాలని కోరుకున్నారు. కొన్ని చోట్ల ఇదే జరుగుతోంది కదా. దేవుడు మిమ్మల్ని నడిపించినట్లుగా మీరు నడవండి, కాకపోతే ఇలా అయితే బాగుంటుందని సలహా చెబుతున్నాను పాస్టర్ గారు, మీరు పరిశీలించండి అని కాస్త కృపాసహితంగా మాట్లాడితే తప్పేమీ లేదు. కానీ అనవసరమైనటువంటి పద్ధతులను, అనవసరమైన ఆవేశాలను కనపరచటం, సంఘమును, సంఘ కార్యక్రమాలను నియంత్రించటం, తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవటం, తామే కీలకమైన వ్యక్తులు అన్నట్లుగా భావించటం కొంతమంది జరిగిస్తున్నారు, తెలిసి కానీ తెలియక కానీ.
కీలకమైన వ్యక్తులు అంటే సంఘములో జరిగే కార్యక్రమాలకు సహకరించడంలో కీలకమైన వ్యక్తులుగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించడంలో కీలకమైన వ్యక్తులుగా ఉండాలి. వారి సమయమును, సామర్థ్యమును, సొమ్ములను దేవునికి సమర్పించి సంఘమును విస్తరింపజేయటంలో, అనుబంధ సంఘములను ఏర్పాటు చేయటంలో, స్థలములు కొని మందిరాలు కట్టే విషయంలో దేవుడు వారికి ఇచ్చిన ఆర్థిక స్తోమతను బట్టి అందరికంటే ముందుగా ఆదర్శంగా ఉండి ప్రజలను ప్రభు కొరకు ఆయత్తం చేయవలసిన దానిలో పెద్దలుగా ఉండాలి కదా. అలాంటి వాటిలో పెద్దలుగా లేకుండాను పెత్తనం చేయటంలోనే పెద్దలుగా ఉండి సంఘానికి కాపరిని నియంత్రించే పద్ధతిలో పెద్దలుగా ఉంటారే, వాళ్ళ వలన పెద్ద ప్రయోజనం లేదని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. పెద్దలైన వారిని గౌరవించటం, అనుభవజ్ఞులైన విశ్వాసులను గుర్తించటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అదే సమయంలో వారు కూడా దేవుని వాక్యమునకు అనుగుణముగా జీవిస్తూ అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా ఇదే సూత్రం కదా. మీకైనా నాకైనాను వాటిని మరచి మనం జీవించినప్పుడు వాటి వలన పెద్ద ప్రయోజనం లేదని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ ఏ విధంగానూ సంతోషించదు. ఈ రెండవ విభాగాన్ని మనం ఆలోచించాలి. కొంతమంది కొంతకాలంగా ప్రభువుని సేవిస్తూ విశ్వాసము విషయములో వారు వెనుక తీశారు. ఆరంభంలో చాలా గట్టిగా ఉన్నారండి. అసలు సంఘం అంటే, సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులంటే ఎప్పుడు చూసినా వాళ్ళ చుట్టూనే తిరిగేవాళ్ళు. వీళ్ళు ఆయన ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళేవాడు కాదు. వీళ్ళు ఆయన వెనుక వెళ్ళి సహకరించారు, ప్రార్థన చేశారు, ఆర్థిక చేయూతనిచ్చారు, సమయాన్ని, సామర్థ్యాన్ని ఖర్చు చేశారు. మన సంఘాన్ని వృద్ధి చేసుకోవాలండి అని దైవ సేవకునితో నిలబడ్డారు. చాలా సంతోషం. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో ఏమో, చిన్న చిన్న సంగతులకు తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసుకుని దూరమైపోయి, దైవ సేవకునికి, సంఘానికి కూడా దూరమయ్యి, దేవునికి కూడా దూరమై అదో రకమైన నిద్రాణమైన స్థితిలోకి జారుకున్నారు కొంతమంది కదా. ఒకప్పుడు చాలా గొప్పగా సహకరించిన మనిషి అండి. ఈ మధ్య ఏంటో వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. వారు వస్తే వచ్చినట్లు, లేకపోతే లేదండి. నెలలో ఒకసారి వస్తారో, 2 సార్లు వస్తారో, వచ్చినా కూడా సమయానికి రారు. ఆరాధన అయ్యే వరకు కూడా ఉండరండి. చాలాసార్లు నేను మాట్లాడటానికి ప్రయత్నం చేశాను కానీ ఏ విధమైన ప్రయోజనము లేదని కొంతమందిని గురించి కొంతమంది మాట్లాడటం మనం విన్నాంగా. అంటే విశ్వాసము విషయములో వారు వెనుక తీశారు. కారణం ఏదైనప్పటికీ అపార్థం చేసుకోవటం కానీ, వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం కానీ, దేవుడు వారిని దీవించలేదనే భావన కానీ, లేదా సంఘములో వారికి మర్యాద లేదనే అదో రకమైన ఆలోచన విధానం కానీ, మొత్తానికి దైవ సంబంధితమైన సంగతులలో వెనుక తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు వింటూ ఉన్నట్లయితే దయతో ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాలలోనే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లల మధ్యలో చిన్న సమస్యలు వస్తాయి. పిల్లలకిను పెద్దలకి మధ్యలో కూడా కొన్నిసార్లు కొన్ని అపార్థపు భావాలు చోటు చేసుకుంటాయి. అలాగని వాళ్లకు పెద్దలైన వారు తల్లిదండ్రులు కాకపోయారా, లేకపోతే పెద్దలైన వారికి వాళ్ళు పిల్లలు కాకుండా పోయారా? చెప్పండి. మనస్పర్ధలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో కలుపుకుని ఆప్యాయత, అనురాగాలను ఏ విధంగా పంచుకుంటున్నామో అదేవిధంగా సంఘములో నలుగురు ఉన్నప్పుడు నలుగురిని సంతృప్తి పరచటం, నలుగురికి ఇష్టమైన వాక్యం చెప్పటం, నలుగురికి ఇష్టమైన పాట పాడటం ఏ సంఘానికి కాపరిగా ఉన్నా వారికి సాధ్యం కాదు. ఒకవేళ అలా అనుకునేవారు కాపరులుగా మారినా వాళ్ళకి సాధ్యం కాదు. కనుక సదవగాహన, సద్భావన, మంచితనము, విశ్వాసము, వినయము ఇలాంటి ఆధ్యాత్మిక గుణలక్షణాలతో మనలను మనం అలంకరించుకొని దేవునిలో ముందుకు సాగాలి. కానీ మనం అనుకున్నదే జరగాలి అంటే అది మన ఇల్లు కాదు కదా, దేవుని ఇల్లు కదా. మన ఇంట్లో మన పెత్తనం జరుగుతుంది, దేవుని ఇంట్లో దేవుని పెత్తనం జరగాలి. దైవ సేవకుడు ఆలోచన చెప్పినప్పుడు కొన్ని సవరణలు ఏమైనా ఉంటే వారు సవరణ చేసుకుని చక్కగా అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఉండాలి. కానీ ఆ పాట పాడారు, ఆ వాక్యం చెప్పారు, లేకపోతే ఆ సేవకుడిని పిలిచారు, మరి అరగంట ఎక్కువ సమయం అయిపోయింది, ఇలాంటి సామాన్యమైన సంగతులతో విభేదించి విశ్వాసములో నుంచి వెనుక తీయటం మంచిది కాదు కదా.
వారి విషయములో దేవునికి ఏ విధమైన సంతోషము ఉండదు అని ఇక్కడ హెబ్రీ రచయిత ప్రస్తావించటం జరిగింది. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనములో విత్తనములు విత్తటానికి వెళ్ళిన రైతు ఉపమానమును యేసుప్రభు శిష్యులతో చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక వివరణ. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. అనగా రాతి నేలలో పడినటువంటి విత్తనము మొక్కగా మారిన తర్వాత ఎదురైన పరిస్థితిని గురించి మనం చదువుకున్నాం. అంటే కొంతకాలము నిలుచును, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగినప్పుడు అభ్యంతరపడతారంట. అభ్యంతరపడి ఇక విశ్వాసములో నుంచి తొలగిపోతారు. ఎందుకంటే వేరు లోతుగా వెళ్ళలేదు. కింద రాయి ఉన్నందున పచ్చగా కొంచెం కనబడినా, ఒక చక్కని మొక్కలాగా ఆకర్షణగా ఉన్నా ఆ మొక్కల వలన పెద్ద ప్రయోజనం లేదు. ఆ మొక్క పెరిగి పెద్దదైనప్పుడు ఆ నీడను ఎవరన్నా కూర్చోవడానికి అవకాశం, ఆ మొక్క కొమ్మల మధ్యలో పక్షి గూడు కట్టుకోవడానికి అవకాశం, కాస్త ప్రాణవాయువును ఎక్కువగా ప్రజలకు అందించడానికి అవకాశం దొరుకుతుంది. కానీ 2 అంగుళాలో 3 అంగుళాలో మొక్కలుగా ఉంటే ఆ మొక్కల వలన ఏం ప్రయోజనం? ఆ మొక్కలను కూర వండుకోవటానికి ఏ విధమైన ప్రయోజనము లేదు. ఓ మనిషి ఆ నీడలో కూర్చునే అవకాశం లేదు, ఒక పక్షి గూడు కట్టుకునే అవకాశం లేదు. చూడటానికి గొప్పగా ఉన్నప్పటికీ ఆ మొక్క పెరిగి పెద్దదైనప్పుడు బహుళ ప్రయోజనం ఉంటుంది. అలాగే విశ్వాసములో మనము ప్రభువులో తిరిగి జన్మించిన అనుభవము అంటాం కదా. బాప్తిస్మము తీసుకుని సంఘములో చేర్చబడి కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దృఢమైనటువంటి వారముగా, స్థిరమైన వారముగా మార్చబడాలి. అలా లేకుండా నువ్వు ఎప్పుడు చూసినా మొక్కలాగానే ఉండి ప్రతిదానికి అభ్యంతరపడి, ప్రతిదానికి అలిగి, ప్రతి సందర్భంలోనూ ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడి, నన్ను ఒప్పించి గంటలు గంటలు నాతో మాట్లాడి బ్రతిమలాడి నన్ను ప్రార్థనా మందిరానికి రప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు కదా. అన్నిసార్లును అంత సమయం దైవ సేవకులకి లేదు, అలాంటి వాళ్లకు కూడా లేదు కదా. ప్రతి చిన్నదానికి ఎందుకు అభ్యంతర పడుతున్నారు అంటే వారిలో వేరు లేదు. వేరెందుకు లేదు అంటే కింద ఉన్నటువంటి ఆ రాయి పరిస్థితి, అంటే దైవ విరుద్ధమైనటువంటి భావాలలో రావలసిన మార్పు సరిగా రానందున, దేవునిలో స్థిరపడవలసినంతగా స్థిరపడనందున ఏ గాలిని తట్టుకోలేకపోతున్నారు. పెద్ద గాలి వస్తే పడిపోతున్నారు. ఎందుకంటే కాళ్ళల్లో బలం లేదు, విశ్వాస సంబంధమైనటువంటి ఆ స్థిరమైన భావన లేదు. అందుకని ఏదైనా శ్రమ అయినా హింస అయినా కలిగినప్పుడు వారు ఏ విధంగానూ దైవ సంబంధితమైన సంగతులను జరిగించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అనగా వారు వెనుక తీసినప్పుడు దేవుని ఆత్మ వారిని బట్టి సంతోషించటం లేదు. మరొక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇక్కడ ఓ ఆలోచన మనం చదువుకున్నాము. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల వారు తిరిగి పునరుద్ధరించబడటం కష్టం. సాధ్యమవుతుంది, దానినే కష్ట సాధ్యము అన్నారు. అంటే కష్టపడితే సాధ్యం అవుతుందని దాని అర్థం. సామాన్యంగా చెప్పుకోవలసి వస్తే బుద్ధిపూర్వకంగా పాపం చేసే వారిని దారిలో పెట్టడం కష్టం కదా. మీకు కూడా తెలుసు కదా సంగతే. వారు కావాలనే చేస్తున్నారండి పాస్టర్ గారు, వాళ్ళు కావాలని ఈ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు కావాలనే రావట్లేదు, వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు, మేము ఎన్నోసార్లు చెప్పాము, మీరు కూడా చెప్పారు, అయినా ఎవరి మాట వాళ్ళు వినటం లేదు, వాళ్ళ బుద్ధిలో మార్పు వచ్చింది అని మనం అనుకుంటాం. అంటే వాళ్ళను సాధు చేయటం మీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండగోరుతున్నారు. బుద్ధిపూర్వకముగా దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, సంఘమునకు విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమందిని పోగు చేస్తున్నారు. పోగు చేసినప్పుడు అమాయకులైనటువంటి వారు వాళ్ళ చుట్టూ చేరుతున్నారు, ఏదో ఒక ప్రయోజనం ఆశించి.
ఇలాంటి సంగతులు సంఘాలలో కానీ సంస్థలలో కానీ జరగకూడదు కదా. దైవ సేవకులైన విశ్వాసులైన సత్యము కొరకు నిలిచి ఉండాలి కానీ సత్య సంబంధి అయిన మనిషిని నాయకునిగా ఎంపిక చేసుకోవాలి కానీ ఎవరిని పడితే వాళ్ళను నాయకులుగా ఎంపిక చేసుకుని అనవసరమైనటువంటి భౌతిక ప్రయోజనాలను ఆశించి బయట ప్రపంచంలో ఉన్నవారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో అలాగే వీళ్ళు కూడా వ్యవహరిస్తే ఎందుకండి? అర్థం లేనటువంటి సేవలు అవుతాయి కదా, అర్థం లేనటువంటి భక్తి అవుతుంది కదా. సత్యమును గుర్తించి మీరేమన్నా అనండి, ఇక్కడ జరిగిన సంగతిలో ఇది వాస్తవము, వాస్తవానికి మనం కట్టుబడి ఉండాలి కానీ అనవసరమైన ప్రలోభాలకు మనం లొంగటానికి వీల్లేదని విశ్వాసులైన సంస్థలలో ఉన్న సేవకులైనా ఆలోచించాలి, దానికి అనుగుణమైన నిర్ణయాలు చెయ్యాలి. అంతేగాని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందామో, మాకున్న అనుభవాలు మీకు లేవు, అసలు మేము ఉన్నతమైన పద్ధతిలో భక్తి చేస్తున్నాము అంటారు కొంతమంది. మీ ఊర్లో కూడా ఉంటారుగా, నేను చాలా తీక్షణమైనటువంటి భక్తి చేస్తున్నాను, నేను చేసిన ప్రార్థన మీరు ఎవరూ చెయ్యరు, నాకున్న ప్రత్యక్షతలు వేరు, దేవుడు నాతో నేరుగా మాట్లాడుతున్నాడు, నేను రోజూ దర్శనం చూస్తున్నాను, దేవునితో నేను చాలా అనుబంధంగా ఉన్నాను అని చెబుతారు కొంతమంది. అది నిజము కావచ్చు, దానిని మనం ఏమీ తప్పు పట్టక్కర్లా, ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనం వింటున్నాం, మంచిదే. మరి అంత గొప్ప అనుబంధము దేవునితో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు, పిల్లలు, మిగిలినటువంటి వారితో సత్సంబంధంగా ఉండటం ఎందుకు చేతగాటలేదు? సంఘములో తోటి వారితో సత్సంబంధంగా ఉండటం ఎందుకు చేతగాటలేదు? అందరూ పనికి మాలిన వాళ్ళు, నేనొక్కడే మంచివాడనే భావన ఎందుకు కలుగుతోంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో అంత సత్సంబంధమా? అన్ని గంటల పాటు ప్రార్థనలు జరుగుతున్నాయా? అన్ని దశాబ్దాల పాటు భక్తిలో కొనసాగుతున్నామా? దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు ఉన్నాయా? మంచిదే. అన్ని ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళు, అంత ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు కాస్త సహనంగా ఉండి కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటం ఎందుకు తెలియటం లేదండి? ప్రతి చిన్నదానికి అభ్యంతరమే. ప్రతి చిన్నదానికి ఒక 2 రోజులో 3 రోజులో మౌనంగా ఉంటే కొడుకు రావాలి, కూతురు రావాలి, అల్లుడు రావాలి, కోడలు రావాలి, బ్రతిమలాడాలి. కొంతమంది విషయంలో ఎందుకు జరుగుతుందండి ఇది? ఒకసారి వారు పునరాలోచన చేసుకోవాలి. దేవునితో సత్సంబంధం వారికి లేదని నేను అనటం లేదు, కానీ అంత సత్సంబంధం కలిగి ఉన్నవారు ప్రజలతో కూడా సత్సంబంధాన్ని కలిగి ఉంటారు, ఉండాలి, ఉండి తీరాలి. లేకపోతే వారి భక్తిని వారు పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఒకవైపునేమో ఆ సంగతులు చెప్పి అసూయతోనూ, ఈర్ష్యతోనూ, ద్వేషంతోనూ విచిత్రంగా తమ్మును తాము హెచ్చించుకుంటూ మేము గొప్పవాళ్ళమని చెప్పుకునే ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని సంఘాల వారు కూడా అలాగే అంటారు కదా, మేము చాలా గొప్పండి, మా అనుభవం వేరు, మీ అనుభవం వేరు. మా అనుభవము విశ్వవిద్యాలయపు స్థాయిలో ఉన్నది, మీ అనుభవము సామాన్యమైన పాఠశాల స్థాయిలో ఉన్నది అంటారు కొంతమంది. నిజం కావచ్చు, దాన్ని తప్పని కూడా అనలేము అన్నిసార్లు. అంత విశ్వవిద్యాలయపు స్థాయిలో ఆధ్యాత్మిక అనుభవము కలిగి దేవుని ప్రత్యక్షతలు కలిగిన వారు మామూలు స్థాయిలో చిన్న పాఠశాల స్థాయిలో ఉన్న విశ్వాసులను కూడా పెంచండి. అది కదా మనం చేయాల్సింది. మీకున్న అనుభవంలోనికి మిగిలిన వాళ్ళను తీసుకెళ్ళాలి కదా, వాళ్ళతో కలవాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. మనలను మనం ప్రత్యేకపరుచుకుని మేము ఎవరి సమావేశాలకి వెళ్ళమండి, ఎవరి సంఘాలకి వెళ్ళమండి, బయట వాళ్ళని ఎవరిని మేము పిలవండి అని ఒక గీత గీసుకుని దాంట్లోనే కూర్చొని మేము గొప్పవాళ్ళమని అనుకుందామా? ఆ గొప్పతనాన్ని ఇతరులకు పంచొద్దా? ఒకవేళ నిజంగా గొప్పతనం ఉంటే ప్రజలందరూ, భక్తులందరూ, సంఘములన్నీ ఐకమత్యంగా ఉండి దేవుని సేవలను జరిగించుకోవాలనే సామాన్యమైన సంగతికి విరుద్ధంగా ఉంటూ మా ప్రత్యక్షతలు వేరు, మా అనుభవాలు వేరు అంటే, అంత గొప్ప ప్రత్యక్షతలు పొందిన వారు వాటిని ప్రజలకు పంచితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. వీటిని మనందరం పరిశీలన చెయ్యాలి. విశ్వాసము విషయములో వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మ వాళ్ళ విషయములో సంతోషముగా ఉండడు. దేవుని ప్రజలారా, మన భక్తిని దేవుని వాక్య వెలుగులోనే పరిశీలన చేసుకుందాం. అనవసరమైన అభిమానంతో కాకుండాను ఆత్మారాధనతోనే
దానిని దేవుని సన్నిధిలో అనుబంధం చేసుకుని ముందుకు సాగాలి. అందుకని మనలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. విశ్వాసములో నుంచి వెనుకదీసే ప్రసక్తే లేదు. దేవునిలో ముందుకు సాగుదాం. ఏ పరిస్థితి వచ్చినా దేవుని కొరకు జీవిద్దాం. అనేక మందికి సాక్షులుగా ఉందాం. దేవుడు మనలను నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.